పెదవి దాటని మాటకి మనం రాజులం. అదే పెదవి దాటిన మాటకైతే బానిసలం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడెందుకు ఈ పెదవి దాటతం గురించి మాట అంటే, నిన్న ఆదివారం ద గ్రేట్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన 32 సంవత్సరాల తన దర్శక ప్రయాణంలో 42 సినిమాలను తెరకెక్కించారు. దాదాపు 80% అద్భుతమైన విజయాలను అందించి ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన ఆ రికార్డులన్నింటినీ కూడా ఆయన పేరు మీద అలా పదిలంగా ఉన్నాయి. అలాంటి ఒక అత్యద్భుతమైన దర్శకుడి జన్మదిన సందర్భంగా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ, ఆయనతో పాటు పనిచేసిన హీరోయిన్లు, హీరోలు, అలాగే కొంతమంది కమెడియన్స్ అందరూ కూడా వచ్చారు స్టేజ్ మీదకి. వచ్చి ఆయన్ని విష్ చేసి ఎంతో ఆహ్లాదంగా. కానీ నిన్నంతా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తానంటే, ఇది వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకున్నాడు. ఇలా ఒకరి మీద కాదు, అలీని ఒక పెద్ద బూతి మాట అంటే, అనకూడని బూతి మాట అంటే, ఆమని గారిని ఒకలాగా, రోజా గారిని ఇంకోలాగా, రవళిని ఇంకోలాగా, ఇలా రకరకాలుగా ఆయన నోరు అలా పారేసుకుంటూనే ఉన్నారనే. అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, చూడని వారు రకరకాలుగా అనుకునే అవకాశం ఉండింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చేసి చెప్పాలి. కింద కామెంట్స్ రూపంలో తెలుసుకుంటే కనుక క్యాస్టులు తీసుకొస్తున్నారు. ఇట్లాంటివన్నీ అంటే అసలు అక్కడ ఏమీ లేని దానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది, అసలు ఎందుకు ఇదంతా కారణం అంటే, ఒక నోటితో మనం కరెక్ట్గా ఉంటే, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు.